హాయ్ ఎవ్రీవన్. సో నాది ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ ఉంది విలేజ్లో. సో ప్లాట్ ట్విస్ట్ చూడాలి ఖచ్చితంగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్లాడ్. సో ఎన్ని మూవీస్ చేసినా మాత్రం పారిజాతం ఈజ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అండి. సో ఖచ్చితంగా మీరు చూడాల్సిందే. సో ఓకే, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. దిస్ ఇస్ ఆర్కే నాయుడు. ఒక ట్రైలర్ కట్ సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ట్రైలర్ కట్టే థియేటర్ వరకు తీసుకొచ్చేది. ఈ ట్రైలర్ కట్ అనేది చాలా ఇంపార్టెంట్. గుండెకాయ లాంటిది. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఈ ట్రైలర్ కట్ బాగుంటేనే ప్రేక్షకుడు థియేటర్ వరకు తీసుకొని వస్తారు. సో మా ట్రైలర్ కట్ చూశారు. అది మీరు అందరూ మా ప్రేక్షకుల ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మా మీడియా మిత్రులకు ఉన్నది. సో కైండ్లీ కొంచెం ప్రమోట్ చేయండి. అండ్ ఇందులో ఈ సినిమాలో నేను ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. చెప్పకూడదా క్యారెక్టర్? ఓకే, ఒక కీ రోల్ చేశానండి. పేరు కూడా చెప్పకూడదా? ఓకే ఓకే ఒక మంచి క్యారెక్టర్ అండి. అంటే సినిమాకి ఒక నేను హార్ట్ లాంటిది. అది 100% ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశాను. అండ్ అంతేనా, ఇంకేం చెప్పాలా? మీరు చెప్పొద్దు అంటున్నారు. సినిమా అంటే సినిమా ఈజ్ అంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి. అంటే ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్ని విడగొట్టడానికి ట్రై చేస్తారు కదా, అంతే కదా. విలన్ ఎలాగా ఉంటాడు, కలిపేవాడు ఉంటాడు. ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇందాక మేడం గారు అన్నట్టు మా డైరెక్టర్ గారు లవ్ స్టోరీ ఇది. ప్రొడ్యూసరా? సో ఇది అంటే ఒక క్యూట్ లవ్ స్టోరీ అండి. ఫ్యామిలీ డ్రామాతో ఉంటుంది. సో మీరు అందరూ రేపు ఏప్రిల్ 11ని థియేటర్ వరకు వచ్చి సినిమాని చూసి, ఈ ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇట్లాంటి సినిమాలు అయినా ఒక 100 తీస్తాడు. సో ప్రొడ్యూసర్ బాగుండాలా. ప్రొడ్యూసర్కి పెట్టిన డబ్బులు రిటర్న్ వచ్చేటట్టు ఉంటే చాలా లాభం అవసరం లేదు ఆయనకి, నాకు తెలిసి. సో ఆయన డబ్బులు ఆయనకు వచ్చేటట్టు చూస్తే ఇంకొక 10 సినిమాలు తీస్తాడు ఆయన. మాలాంటి వాళ్ళకి ఒక 10 అవకాశాలు వస్తాయి. ప్రేక్షకులు కూడా కొత్త సినిమా రావాలి, చిన్న సినిమాలు కొత్త కథనాలతో రావాలని అంటారు, కానీ థియేటర్ వరకు ప్రేక్షకులకి వస్తారో లేదో తెలియదు. అది ఎందుకో మరి అర్థం అవ్వదు. అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు తీస్తే మాత్రం సూపర్ అండి అని చెప్పి అద్భుతంగా చూస్తారు జనాలు. కానీ మన తెలుగు ఇండస్ట్రీలో చాలా చిన్న ప్రొడ్యూసర్స్, చిన్న డైరెక్టర్స్ సినిమాలు తీస్తే మాత్రం థియేటర్ అసలు ప్రేక్షకులు రారు, ఎందుకో అర్థం అవ్వదు. సో ఇది వండర్ఫుల్ స్టోరీ అండి. 100% రండి, చూడండి. చూసి నచ్చితే ఒకడికి చెప్పండి, నచ్చకపోతే 100 మందికి చెప్పండి. మాకు ఆ ఒక్కడు కూడా 100 మంది సమానం. 100% ఈ సినిమా బాగుంటుంది. రేపు 11th రిలీజ్ అవుతుంది కాబట్టి మీరు తప్పకుండా థియేటర్కి వచ్చి చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్ కీబోర్డ్ ప్రోగ్రామర్గా వర్క్ చేశా. అట్ ది సేమ్ టైం నా ట్రిబుల్ ఆర్ స్టూడియో డిజిటల్ ల్యాబ్లోనే రిమైనింగ్ వర్క్స్ అన్నీ జరిగినవి మన ఈ కౌశల్యదని. అట్ ది సేమ్ టైం మన సంతోష్ గారికి అండ్ ప్రొడ్యూసర్ రత్నాకర్ గారికి అండ్ స్వామి పట్నాయక్ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే విజువల్ చాలా అందంగా వచ్చింది నిజంగా. వీళ్ళ యాక్టింగ్ కానీ వీళ్ళ పెర్ఫార్మెన్స్ కానీ, దానికి నేను ఆ మ్యూజిక్ చేయడానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా మంచిగా వచ్చిందండి. మీరు ఈ 11th అందరూ థియేటర్కి వెళ్ళి చూస్తారని ఆశిస్తున్నాను. డెఫినెట్గా మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఉంటుంది సినిమా అయితే మాత్రం. చాలా బాగా వచ్చిందండి. మేము అవుట్పుట్ కంప్లీట్గా చూసిన తర్వాత మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము. సార్ ఆర్కే గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఒక్కసారి మీరు చూసిన తర్వాత మీకు నచ్చితే 100% అందరికీ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్తారని, ఇలాంటి చిన్న సినిమాలని కొంచెం బతికిస్తే డెఫినెట్గా ఇలాంటి చాలా సినిమాలు వస్తాయి. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా చాలా సినిమాలు తీస్తారు, స్వామి గారు కూడా చాలా సినిమాలు తీస్తారని. అట్ ది సేమ్ టైం ఓకే అండి, థ్యాంక్ యూ. 1 నుంచి డే లాస్ట్ వరకు, ఈరోజు రిలీజ్ వరకు మా ప్రొడ్యూసర్ గారితో నేను తోడుగా ఉన్నాను. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మా స్వామి పట్నాయక్ చాలా చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఏ సీను నేను చెప్పలేను ఈ సీన్ బాగుంటుంది, ఈ సీన్ బాగోదని చెప్పేసి.
చాలా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన డైరెక్టర్, కానీ ఒక అద్భుతంగా ఈ స్టోరీని డైరెక్షన్ చేశారు. అలాగే ఈ సినిమాలో హీరో నటించాడని నేను చెప్పకూడదు, పాత్రలో జీవించాడని చెప్పాలి. అండ్ ప్రతి సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎవరు కూడా నటించలేదండి, ప్రతి ఒక్క క్యారెక్టర్లో వాళ్ళు జీవించారు. అలాగే ఈ సినిమాకి ఒక మంచి విజువల్స్ ఇచ్చిన మా యోగి రెడ్డి గారు మాట్లాడడానికి చాలా మొహమాటం పడుతున్నారు, కానీ చాలా బాగా కెమెరా వర్క్ మాత్రం చాలా బాగా చేశారంటే. విజువల్ మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసే ఉంటారు, చాలా విజువల్స్ అయితే చాలా బాగా చేశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ అసలు నిజం చెప్పాలంటే ఒక పెద్ద సినిమా రేంజ్లో అవుట్పుట్ మాత్రం ఇచ్చారండి. అండ్ ఈ సినిమా 11th రిలీజ్ అవబోతుంది, మీరు అందరూ తప్పకుండా చూడాలి. కానీ ఇంతమంది ఈ సినిమాకి వర్క్ చేసాము అంటే ఒక మెయిన్ స్తంభం ఎవరు? మా సినిమాకి ప్రొడ్యూసర్ గారు, మా రత్నాకర్ గారు. నిజంగా అండి, అంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మాకు వాతావరణం సరిగ్గా కూడా సహకరించలేదు. ఒక పక్క షూటింగ్ పెట్టుకున్నాం, మిడిల్లో వర్షం పడిపోయేది. మా ప్రొడ్యూసర్ గారు ఒక బడ్జెట్ ఇచ్చారు, సార్ బడ్జెట్ క్రాస్ అయిపోతుంది, పర్లేదు వాతావరణం మన చేతుల్లో లేదు, పర్లేదు వదిలేసేయండి ఈరోజు సీన్ జరగకపోతే. బడ్జెట్ అయిన పెరిగే కొంది కూడా ఆయన పెట్టుకుంటూ వచ్చారండి. నిజంగా అంటే ఈ సినిమా ఈ స్థాయి వరకు ఇక్కడ వరకు తీసుకొచ్చారంటే నిజంగా ఎంత కష్టపడ్డారో నేను దగ్గరుండి ఆయన చూశాను. మా రత్నాకర్ గారు ఈ సినిమాని మీరు అందరు నిలబెట్టాలి, ఈ సినిమాకి డబ్బులు వస్తే ఆయన ఇంకొక 10 సినిమాలు చేస్తారు, మనందరికీ కూడా ప్రతి ఒక్కరికి వర్క్ దొరుకుతుంది. ఈ సినిమాని మీరు అందరూ చూసి ఇంకొంచెం ముందు తీసుకెళ్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండ్ ఇంకొక విషయం లాస్ట్గా, మా సాయి సతీష్ గారు ఎక్కడున్నారు? నిజంగా ఈ సినిమాకి ఫస్ట్ నుంచి కూడా ప్రమోషన్లో చాలా బాగా మాతో సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సాయి సతీష్ గారు, అండ్ థ్యాంక్ యూ. అందరూ ఈ సినిమా చూస్తారని కోరుకుంటూ మీ సంతోషం. ఒక డెబ్యూట్ మూవీ అండి. ఫస్ట్లీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన నా డైరెక్టర్ స్వామికి. అవర్ జర్నీ ఈజ్ లైక్ ఫ్రమ్ ఎప్పుడో 2022లో అలా యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ అవర్ జర్నీ ఈజ్ వెరీ లాంగ్ అని చెప్పుకోవచ్చు. సో ఎస్, డ్రీమ్స్ కమ్ ట్రూ అండి, డ్రీమ్స్ కమ్ ట్రూ. నేను ఇప్పుడే ఆ ట్రైలర్ కట్ చూస్తున్నప్పుడు అనుకుంటున్నా, ఎస్ వీ నీడ్ టు డ్రీమ్ మోర్. అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మాలాంటి డెబ్యూటెంట్స్ అందరినీ నమ్మి ఇలాంటి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు రత్నాకర్ గారు. అండ్ అఫ్ కోర్స్ మా డిఓపి యోగిరెడ్డి గారు, అఫ్ కోర్స్ ఆయనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈవెన్ తో వీఆర్ సో వెరీ డెబ్యూటెంట్స్, మాకు చాలా సపోర్ట్ చేశారు, అందుకే అవుట్పుట్ ఇలా రాగలిగింది. అండ్ ఆల్సో మా రాజేష్ గారు మ్యూజిక్ డైరెక్టర్. సో ఐ మీన్ వినే కొద్ది వినాలనిపిస్తుందండి, ఆ మ్యూజిక్ అంత బాగుంది. అండ్ అఫ్ కోర్స్ మా ఆర్కే నాయుడు గారు సార్, మిమ్మల్ని ఎప్పుడు చూసినా కానీ ఒక పాజిటివిటీ ఉండిద్దండి, అదేంటో తెలియదు కానీ ఎవ్రీ టైమ్ వెన్ వీ మీట్ ఆ వార్మ్త్ అనేది ఉంటుంది, ద వే యూ రిసీవ్. అండ్ యా, ఇందులో ఒక స్పెషల్ రోల్ అనుకుంటా మనీషా గారు, రైట్? యా, ఐ హ్యావ్ సీన్ టీజర్లో స్టార్టింగ్ షాట్, ఓకే, సో గ్లామరస్, సో గుడ్. యా, అండ్ అఫ్ కోర్స్ మా మేనేజర్ గారు, ఎవ్రీడే మాకు చాలా ర్యాంప్ ఉండేది అనమాట షూట్లో. అండ్ టు బీ హానెస్ట్ అండి, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి నేను చెప్పుకోవాలి పర్సనల్లీ, మేము షూట్ చేసిన సర్కమ్స్టాన్సెస్లో ఐ బెట్ యూ ఇంకా వేరే వాళ్ళు ఎవరు అంత వర్క్ చేయలేరేమో. ఆల్మోస్ట్ మాకు 7-8 మెంబర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు. ధ్రువ అని చెప్పేసి, అండ్ శంకర్, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. ఐమ్ రియలీ సారీ, ధన్మన్ రావట్లే, రెహమాన్, అండ్ మా కాస్ట్యూమ్ భరత్ అన్న, ఎవ్రీ వన్, లైక్ ఆర్ట్ డిపార్ట్మెంట్ శంకర్ అన్న కూడా. సో ప్రతి ఒక్క పర్సన్ ఈ మూవీకి బ్లడ్ పెట్టి వర్క్ చేశారండి. నమస్కారం అండి మీడియా మిత్రులకి, మా ట్రైలర్ లాంచ్కి వచ్చిన వాళ్ళందరికీ. ఫస్ట్ టైం ఇది స్టేజ్ ఎక్కడం. సినిమాలో నేను ఒక చిన్న రోల్ చేశానండి, చాలా బాగుంటుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ రత్నాకర్ సార్కి, అండ్ ఈ అవకాశం నాకు వచ్చిందంటే అన్న రాజేష్ అన్న వల్లే. రాజేష్ అన్నకి అన్న వెరీ థ్యాంక్స్ అన్న. అండ్ ఫస్ట్ టైం చేయలోనికి ఇచ్చేస్తున్నాను. ఆర్కే నాయుడు సార్, మీరు చాలా సినిమాల్లో మిమ్మల్ని చూశాను, అండ్ మీతో కూడా యాక్ట్ చేసినందుకు నాకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. స్వామన్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్య. అండ్ థ్యాంక్ యూ అండి వచ్చిన వాళ్ళందరికీ. అని నువ్వు ఎన్ని సినిమాలు చేసినా నాకు క్యారెక్టర్ ఇవ్వాలని అందులోని మర్చిపోవద్దు. స్వామన్య మీరన్య, థ్యాంక్ యూ అండి వచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. అందుకు థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ సంతోష్ గారు, థ్యాంక్ యూ మిత్రులు, మీడియా, థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమా కాబట్టి ఏమైనా మిస్టేక్లు ఉంటే అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. ఫస్ట్ ఈ మూవీకి నేను ఎక్కువ మా మదర్ అంటే సెంటిమెంట్, నాకు మదర్ అంటే
ఫస్ట్ నుంచి మదర్ స్టోరీ ఉంటే వెళ్దామని చర్చనుకున్నప్పుడు స్వామి గారు ఈ కథ చెప్పారు. ఎక్కువ నాకు నచ్చిన టైటిల్ అండి. ఎందుకంటే మా అమ్మ నాన్న పేరు రాములు సీత, కౌశల్య పేరు కూడా అలాగే కలిసి వచ్చింది. ఫస్ట్ నుంచి దీన్ని ఆ టైటిల్ నేను నమ్మాను, కథను కూడా అలాగే నమ్మాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంతవరకు రావడానికి ఆల్ మై ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేశారు, మా పిల్లలు కూడా. తర్వాత సాయి సతీష్ గారు చాలా డే 1 నుంచి ఈ రోజు వరకు నాకు ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారండి. ఏ విషయంలో నేనేం చెప్పినా సార్ ఇలాగుంటే నేనున్నాను, మీకు ఎందుకు రండి అని ప్రతి విషయంలో నాకు కోఆపరేట్ చేస్తూ సాయి సతీష్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. అలా కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతాను ఏమనుకోకండి, డెబ్యూ ప్రొడ్యూసర్ కదా కొంచెం అలా. ఈ కథకి ఫస్ట్ నుంచి మేము జర్నీ చేస్తుంది స్వామి. చాలా హార్ట్ఫుల్ వర్కర్ అండి. నేనేమన్నా ప్రతిదీ ఏం చెప్పినా ఇది ఇలా ఉందంటే అలా ఉందని అన్నీ ఫస్ట్ డే 1 నుండి ఈ రోజు వరకు నాతోనే ఉన్నాడు. ఎక్కడ తను అయిపోయింది కదా నా పని ఈరోజు లేదు కదా అనుకుంటా ఏం చెప్పినా ఎక్కడికి తన దగ్గరుండి సినిమాని చూసుకుంటూ సినిమాలో కూడా ఒక హార్ట్ డిపార్ట్మెంట్ వర్కర్లా కూడా చేశాడు ఆయన. చాలా థ్యాంక్ యూ సో మచ్ స్వామి. నెక్స్ట్ సంతోష్ గారు, ఆయన కూడా మాతో పాటు డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా మాతో పాటు జర్నీ చేస్తూ ప్రతిదీ ఆయన ఏ విషయంలో అయినా సరే మాకు సపోర్ట్గా నిలిచారు. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్. ఫస్ట్ అండి నేను ఎక్కువ ఫస్ట్ హాఫ్ సినిమా సక్సెస్ అనేది స్టార్టింగ్ మాకు విజువల్స్ వచ్చాయంటే అజయ్ గారు, నెక్స్ట్ రాజేష్ గారు, చాలా థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు. మీరు ఈ మ్యూజిక్ కానీ ఇచ్చుంటే మేము ఇంత జనాల్లోకి ఈ సినిమా ఇంత వచ్చుండేది కదా ఫస్ట్. అలాగే అజయ్ ఇక్కడ లేరు, థ్యాంక్ యూ సో మచ్ అజయ్. మీరు ఇంకా చాలా సినిమాలు తీసి ఇదే సాంగ్స్ మ్యూజిక్ మంచిగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ సినిమాకి టెక్నీషియన్స్ కూడా చాలా కష్టపడ్డారండి. చాలా చాలా మంచి ఎండల్లో కూడా వర్షాల్లో కూడా ఎవరు ఏది భయపడకుండా ముందుకు వెళ్ళడమే తప్పించి కానీ వెనక్కి జంకే ఎవరికీ లేదు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్స్ భరత్, చిన్న, ఇంకా సురేష్, ధ్రువ, చైతన్య, శివ, హరి చాలా హార్డ్ వర్క్ చేశారండి. శంకర్, థ్యాంక్ యూ థోమస్, కో డైరెక్టర్స్ చాలా థ్యాంక్స్ అమ్మా. మీ అందరూ చాలా వర్క్ చేశారు దీనికి. సరదా కెమెరామ్యాన్ చాలా ఫ్రేమ్స్ చాలా బాగా ఇచ్చారండి. మేమందరం ఈ ఎండలో చేసాము. ఏది కొంచెం కొన్ని క్లైమాక్స్ సపోర్ట్ చేయకపోయినా క్లైమేట్ కూడా దానికి అనుకూలంగా షూట్ చేశారు. ఇక్కడ వద్దు టైం సెట్ అవ్వట్లేదని ఎప్పుడు కూడా టైం మెయింటెన్స్ ఎవరూ చేయలేదు. తర్వాత ఆర్కే నాయుడు గారు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆయన చేసింది జస్ట్ ఒక 10 minutes 5 minutes ఉంటారు, కానీ ఈ కథ అంతా తన మీదే బేస్ అయ్యి ఉంటుంది. చేసింది 5 minutes అవ్వచ్చు, తన రోల్ చాలా బాగుంటుందండి. తర్వాత హార్ట్ డిపార్ట్మెంట్ శంకర్, తనకి ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ స్వామి పట్నాయక్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ రత్న గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నన్ను సపోర్ట్ చేసిన హీరో గారు రాజేష్ గారు అండ్ హీరోయిన్ శ్రావణి గారు పక్క నుండి బాగా సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా యాక్టింగ్ అటు ఇటు అయితే వాళ్ళే దగ్గరుండి ట్రైన్ చేసి ఇలా చేయాలి అలా చేయాలని బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ. సినిమా తీయాలి అని ఫిక్స్ అయ్యారు అతను. సినిమా తీయాలని ఫిక్స్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మేము కలిసింది బండి సరోజన్న గారికి. ఆ తర్వాత అతని సంకల్పం ఎంత గొప్పదో కాకపోతే ఈరోజు ఇక్కడికి వచ్చి ఒక సినిమా నిర్మించి ఆ బ్యానర్ మీద ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ పేరు చూస్తే నాకు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఇలాంటి గొప్ప అవకాశము, ఇలాంటి గొప్ప సినిమా తీసిన బాబాయ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ అవర్ టీమ్. నేను పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ టీం జర్నీ చూస్తూనే ఉన్నాను. అందరూ
చాలా హెవీగా కష్టపడ్డారు అనమాట. అంటే ఈ సినిమా బాగా రావడానికి వాళ్ళ దగ్గర ఫస్ట్ ఒక మంచి ఫుటేజ్ ఉండేది. నేను చూసేటప్పుడైతే ఆ మంచి ఫుటేజ్ని ఒక మంచి సినిమాగా చేయడానికి డైరెక్టర్ దగ్గర నుంచి, హీరో దగ్గర నుంచి, అలాగే ప్రొడ్యూసర్ అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. ఆ రూరల్ బ్యాక్డ్రాప్కి సంబంధించిన సోల్ ఏదైతే ఉందో మనం ఆ సినిమాలో 100% చూస్తాం. హీరో, హీరోయిన్ అంత మిగతా యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. సో కౌశల్య తనయ రాఘవ ఏప్రిల్ 11th థియేటర్స్లో మనందరి ముందుకు వస్తుంది. థియేటర్స్లో ఈ సినిమా చూద్దాం. చిన్న సినిమాల్ని మన సైడ్ నుంచి ఎంకరేజ్ చేయగలిగినంత మనం ఎంకరేజ్ చేద్దాం. పడుతున్నారు ఈ సినిమా కోసం. ఎంత అంటే ఇంకా వీళ్ళు నిద్రలు మానుకొని ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇంతవరకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే చాలా భయపడ్డాను ఈ సినిమా కోసం, కానీ ఇప్పుడు గర్వంగా ఫీల్ అవుతున్నాను. కానీ అన్నకన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత కష్టపడి ఒక సినిమా బయట తీసుకొచ్చావు స్వామి. కంగ్రాచులేషన్ స్వామి, చాలా బాగా కష్టపడ్డారు. నేను ప్రతిదీ ఈ సినిమా మొత్తం చూశాను. నేను చాలా బాగా చేశాను సినిమా అంతా. కష్టపడి సినిమా ఇంతవరకు లాక్ రావడం అంటే చాలా గ్రేట్. ఇంకా నెక్స్ట్ మనం కలిసి చేద్దాం. రాజేష్ ఇంకా హీరో అంటే ఇంకా నువ్వు ఆల్రెడీ చాలా ప్రూవ్ చేసుకున్నావు కాబట్టి వెరీ గుడ్, చాలా బాగా చేశావు రాజేష్. ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకా నాతో కూడా చేయాలి, కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. నాయుడు గారు అని పేరు ఇప్పుడు నాను సార్, నేను సినిమా చూశాను, చాలా బాగా చేశారు సార్. పేరు మోజీ డైరెక్టర్ గారు. బ్రదర్ ఏమైనా ఉంటే మర్చిపోండి, మనకి ఏమైనా మర్చిపోండి. అందరికీ సార్, మేనేజర్ గారు ఎవరి పేరు తెలియదు, సారీ క్షమించండి అందరికీ. హాయ్ డిఓపి గారు నమస్కారం సార్, సారీ ఏం మర్చిపోకండి. అందరికీ ఈ సినిమా చూడండి, థియేటర్కి వెళ్ళి సినిమాని చూడండి. చాలా బాగుంది సినిమా. నేను మొత్తం పిన్ టు పిన్ సినిమా మొత్తం చూశాను. చెప్పకూడదు కానీ చెప్పాలి, ఎందుకంటే సినిమా బాగుంది కాబట్టి. బాగోకపోతే చెప్పము. చాలా బాగుంది సినిమా. ఒక మదర్ సెంటిమెంట్ అండ్ లవ్, అంటే ఒక మదర్ని ప్రేమించిన వాడు అమ్మాయిని ఎలా చూసుకుంటాడు అనేదే ఈ సినిమా. చాలా బాగా చేశారు. అంత బాగా చేసినందుకు టీం అందరికీ మీరు అందరూ సపోర్ట్ చేసి థియేటర్ 11th వెళ్ళి సినిమాని చూసి అందరూ ఆదరించండి. ఇంకో 10 మంది చెప్పండి. ఇంకా మనం అందరూ సోషల్ మీడియాలో పెట్టుకొని సినిమాని అంతా ప్రమోట్ చేయండి. అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. కంగ్రాచులేషన్. కౌశల్య తనయ రాఘవ. కౌశల్య తనయ రాఘవ ఈ సినిమా హిట్ అవుతుంది అని ఫస్ట్ నాకు ఎప్పుడు అనిపించింది అంటే రాజేష్ రాఘవ క్యారెక్టర్ చేస్తున్నప్పుడే. రాజేష్ ఆల్ ది బెస్ట్. నాకు రాజేష్ చాలా ఏళ్ళ నుంచి తెలుసు, నేను ఎప్పుడు సీనియర్ అంటూ ఉంటాను. రాజేష్ నీ హార్డ్ వర్క్ నాకు తెలుసు. ఈ సినిమాతో ప్రపంచం అందరికీ తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజేష్ ఆల్ ది బెస్ట్, ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ డైరెక్టర్ స్వామి గారికి ఇది మీకు మంచి సినిమా అవ్వాలండి. థ్యాంక్ యూ. అండ్ ప్రొడ్యూసర్ సార్ థ్యాంక్ యూ సార్. ఇలాంటి మంచి సినిమా మీరు ప్రొడ్యూస్ చేయాలి, మళ్ళీ చేయాలి. రాజేష్ లాంటి ఆర్టిస్టులని, ఆర్కే నాయుడు గారు లాంటి ఆర్టిస్టులని ఇంకా చాలామంది కొత్త వాళ్ళు చేశారు. అలాంటి వాళ్ళు మీరు ఇంకా చాలామంది ఇంట్రడ్యూస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆర్కే సార్ చిన్న క్యారెక్టర్ ఇచ్చినా కానీ దాన్ని ఆయన ప్రెజెన్స్తో ఇంపాక్ట్ బాగా క్రియేట్ చేస్తారు. ఆర్కే గారు ఆల్ ది బెస్ట్ సార్. ఈ సినిమాకి మీకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు కౌశల్య తనయ రాఘవ. సో హీరో రాజేష్ నాకు చాలా కళ నుంచి తెలుసు. సో తన యాక్టింగ్ కానీ తన మంచి పర్ఫార్మర్, అసలు తనను మీరు చాలా చూడాలి. ఈ సినిమా కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ సినిమా ట్రైలర్ చూశాను, టీజర్ చూశాను, చాలా బాగున్నది. అసలు రాజేష్ కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అండ్ టీమ్ కౌశల్య తనయ రాఘవ సార్, ప్రొడ్యూసర్ గారు చాలా థ్యాంక్స్ సార్. మా రాజేష్ని పెట్టి సినిమా తీశారు. సో మీకు మంచి సినిమాలు మళ్ళీ చేయాలని మేము కోరుకుంటున్నాం. అందులో కూడా మాకు ఏదైనా క్యారెక్టర్ ఉంటే చూడాలని మేము ఆశిస్తున్నాం. సార్ డిఓపి గారు చాలా బాగుంది సార్. అసలు ఫస్ట్ రూరల్ సినిమా అంటే అసలు సినిమా చూసినప్పుడు చాలా ఫ్రెష్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ ఫీల్ మాకు ఎప్పుడైతే ఇందాక ఎవరో చెప్పినట్టు సోల్, ఆ రూరల్ సోల్ మాకు అందించారు. చాలా నచ్చింది సార్. మ్యూజిక్ సార్ రాజేష్ గారు సార్, నిజంగా అసలు ఆ మ్యూజిక్ నేను అక్కడ చూసినప్పుడు నేను ఫస్ట్ అదే చెప్పాను, మ్యూజిక్ చాలా బాగుంది అని. నాకు అది ఫస్ట్ సినిమాలాగా అనిపించలేదు. నిజంగా అది మీరు మంచి సినిమాలు ఇంకా వస్తాయి మీకు. నాకు చాలా థ్యాంక్ యూ సార్. అందరికీ ఐ విష్ కౌశల్య తనయ రాఘవ మూవీ టీమ్ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ నమస్కారం. నా పేరు స్వామి పట్నాయక్. సారీ అందరికీ నమస్కారం. నా పేరు స్వామి పట్నాయక్. కౌశల్య అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు స్వామి పట్నాయక్.
మా కౌశల్య తనయ రాఘవ సినిమాని మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన చంటన్య, సందీప్ అన్న, ఇక మిగతా రాజుగారి దొంగలు టీం, మిగతా వాళ్ళందరికీ పేర్లు మర్చిపోయింటే క్షమించండి. నిజంగా చాలా టెన్షన్గా ఉంది. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో లీడ్ రాజేష్ కొంచాడ, శ్రావణి శెట్టి వీళ్ళిద్దరూ రాఘవ, కావ్య అనే క్యారెక్టర్స్ చేశారు. మీరు తెర మీద వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత రాజేష్, శ్రావణి అని మర్చిపోయి రాఘవ, కావ్య అనే గుర్తుపెట్టుకుంటారు. ఇది నా మాట, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ సినిమాలోని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన ఆకాష్, వినయ్, శశి, రమేష్, హీరో ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు. అలాగే విలన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేసిన రమేష్, చరణ్, శ్రీనివాస్ వీళ్ళు ముగ్గురు విలన్ ఫ్రెండ్స్ క్యారెక్టర్లు చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్లో ప్రతి ఒక్కరు వారి వారి క్యారెక్టర్ని చాలా బాగా చేశారు. అంటే మనం ముందు రాసుకుంటాం కదా ఒక క్యారెక్టర్ని, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశారు. వాళ్ళకి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ సినిమాలో విలన్ చూడడానికి చాలా సాఫ్ట్గా ఉంటాడు కానీ రఫ్ ఆడిచ్చేస్తాడని ఉంటుంది కదా, అలాగే ఈ సినిమాలో కూడా రాఘవకు పోటీగా వినోద్, పేరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇది కూడా గుర్తుండిపోద్ది, వినోద్. ఈ క్యారెక్టర్ని కూడా అందరూ గుర్తుపెట్టుకుంటారు. వెంకీ అన్నయ్య, వెంకీ మారేడుపుడి, థ్యాంక్ యూ వెంకీ అన్నయ్య. అలాగే ఆర్కే నాయుడు గారు, సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ క్యారెక్టర్ చెప్పకూడదంటే ప్రొడ్యూసర్ గారు చెప్పారు కానీ క్యారెక్టర్ బాగుంటుంది, మీరు చూసిన తర్వాత సర్ప్రైజ్ ఫీల్ అవుతారు క్యారెక్టర్ని. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే లోకేష్ అన్న, మీ క్యారెక్టర్ కూడా చెప్పకూడదు, లాస్ట్లో చెప్దాం, వాళ్ళకి సస్పెన్స్ ఉంచుదాం, ఒకటి ఉంచాం కదా. అలాగే మనీషా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. గుర్తుపెట్టుకోండి, పారిజాతం సినిమా చూశాక వచ్చి పారిజాతం అని పిల్లండి. అలాగే నా సినిమా ఇంత బాగా రావడానికి కారణం సెట్లో కానీ ఎక్కడైనా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, సురేష్, దొర, శంకర్, ధ్రువ, భరత్, వెంకీ, శివ, అలాగే ప్రశాంత్, కోటి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. వీళ్ళు ఎంతలా పనిచేశారంటే నా సినిమాని వాళ్ళ సినిమా అనుకుని పనిచేశారు. ప్రతి దగ్గర అంటే ఎవ్రీ నైట్ మేము కొన్ని షెడ్యూల్స్లో చెప్పకూడదు కానీ వాళ్ళ కష్టం చెప్పాలి, 66 అవర్స్ పడుకోకుండా కూడా పనిచేశారు. వాళ్ళందరికీ నేను నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. నా అసిస్టెంట్ డైరెక్టర్ టీం కానీ నా డైరెక్షన్ టీం అందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటా. నాకు ఇలాంటి సినిమా చేయడానికి బ్యాక్ బోన్గా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, అసిస్టెంట్ డైరెక్టర్లు కావచ్చు, చీఫ్ అసోసియేటు, కో డైరెక్టర్, వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా నా జీవితాంతం రుణపడి ఉంటా. అలాగే సెట్ మనకి ఏ సినిమా అయినా బాగా కనిపించాలంటే విజువల్గా అంతా బాగుండాలి కదండి, దాన్ని క్రియేట్ చేసింది శంకర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ లుక్లు ఇలా ఉన్నాయి కదా, అప్పుడు అది తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఆ డ్రెస్సులు కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ దగ్గరుండి చూసుకునేది భరత్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ అన్న. అలాగే ఇవన్నీ ఉన్నాయి, మనం చూడడానికి కెమెరా నుంచి ఒక విజువల్ వండర్ రావాలి కదా, యోగిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను అనుకున్నది సార్కి చెప్పి ప్రతి ఫ్రేము ఒక బ్యూటీ వచ్చేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కౌశల్య, తనయ రాఘవ వీళ్ళందరూ చూడడానికి మీరే కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు మ్యూజిక్ ఉండాలిగా సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాజేష్ గారు, ప్రాణం పెట్టి చేశారు సార్. మీరందరూ సినిమా చూసిన తర్వాత మీరే చెప్పండి మ్యూజిక్ ఎలాగుందో, అలాగే సినిమా కూడా ఎలా ఉందో మీరే చెప్పండి. ఎందుకంటే ఇది మేము తీసిన సినిమా, మాకు చాలా బాగా నచ్చింది. చూసిన ప్రతి ఒక్కరు కూడా మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఆ మ్యూజిక్ కూడా చాలా పాజిటివ్గా వచ్చింది. మీరు పాటలు కూడా వినండి, కౌశల్య తనయ రాఘవని కొట్టండి వచ్చేస్తుంది. ప్రతి పాట అద్భుతంగా ఇచ్చారు సార్. దానికి చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు, మీకు చెప్పమన్నారు ఇక్కడ. అలాగే ఈ సినిమా ఇవన్నీ కాకుండా ఇవన్నీ ముందుకు వెళ్ళడానికి మనకి మెయిన్గా ప్రొడ్యూసర్ గారు కావాలి సార్, రత్నాకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ గురించి చెప్పాలి, నేను ఎవరి దగ్గర వర్క్ చేయలే, ఏ అసిస్టెంట్ కింద కానీ ఎవరి దగ్గర కానీ అసలు వర్క్ చేయలేదు. షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ ఉన్నా, నా షార్ట్ ఫిలిం చూసి, నా వర్క్స్ని చూసి, నా దగ్గర కథ విని నేను తీయగలను నమ్మి నన్ను నమ్మి ఇంత బడ్జెట్ పెట్టి సినిమా తీయడం అనేది నిజంగా చాలా 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 గొప్ప సార్. సార్ గుర్తుపెట్టుకోండి, స్వామి పట్నాయక్ మీకు ఎప్పుడు ఖచ్చితంగా నా మనసులో ఖచ్చితంగా ఉంటారు సార్. నువ్వు నా మనసులో ఉంటావు. అలాగే సెట్లో కాదు అసలు ఎక్కడైనా సార్ వాళ్ళ మిస్సెస్ గారి గురించి చెప్పాలి. కొంతమంది అంటే సెట్లోని మనకి ఏదన్నా ఇప్పుడు ఏమైనా కావాలి అంటే, మేడం
మీరు చెప్తే నమ్మరు, రోజుకి ప్రతిరోజు ఈవినింగ్ 70 చపాతీలు చేసి పంపించేవారు. ఎలా చేశారు కూడా నాకు ఇప్పటికీ అర్థం అవుతుంది. మేము చాలా కొంచెం కష్టపడి వచ్చేస్తే అయిపోద్ది, అలసిపోతాం. కానీ మేడం మాకు 70 చపాతీలు చేసి సరిపోకపోతే మళ్ళీ చేసి పంపించేవారు, ఎంత రాత్రి అయినా. మేడం గారికి కూడా థ్యాంక్ యూ. అలాగే సార్ వాళ్ళ అబ్బాయిలు సాయి కానీ పవన్ కానీ చాలా కష్టపడ్డారు లొకేషన్కి ఇటు అటు తిప్పడానికి, ఆ లొకేషన్లోనే అన్ని మేనేజ్ చేయడానికి, పర్మిషన్లు తేయడానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు. మేము కళ్ళారా చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్ ప్రతి పాయింట్ సార్ ఇది ఇలా చేద్దాం అంటే నీకేమనిపిస్తే వచ్చాయి అని నాకు ఫ్రీ హ్యాండ్స్ వదిలేరు. థ్యాంక్ యూ సార్. ఫ్రీ హ్యాండ్స్ వదిలేరు కాబట్టి కౌశల్య తనేరాగా ఎంత బాగా వచ్చింది. అలాని ఫ్రీ హ్యాండ్స్ వదలకపోతే బాగా రాదనుకోకండి, ఇంకా బాగా వస్తుంది. అంటే చాలా బాగా వస్తుంది ఎలా వదిలినా. కానీ నన్ను నమ్మి ఇంత పెట్టారు అంటే అది గ్రేట్ కదా. అసలు నేను ఎవరి ద్వారా వర్క్ చేయలేదు, వస్తుందా రాదా తెలీదు, థియేటర్ల వరకు జనాలు వస్తారా రాదా తెలీదు, అందరూ కొత్త వాళ్ళు. అందరినీ నన్నే సెలెక్ట్ చేయమని నాకే చాయిస్ ఇచ్చి నన్ను ముందు నడిపించి తన వెనక నుంచి నువ్వు చేయగలవు అనే ఒక నమ్మకాన్ని నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మీకు హీరో హీరోయిన్ ఎలా సెలెక్ట్ చేసాం కూడా తెలియదు కదా. మేము ప్రతి ఒక్కరిని ఆడిషన్లోనే సెలెక్ట్ చేసామండి. హీరోని హీరోయిన్ని ప్రతి ఒక్కరిని ఆడిషన్లో సెలెక్ట్ చేసాం. ఈవెన్ మేము హీరోని సెలెక్ట్ చేయడానికి ఒక 80 మందిని ఆడిషన్ చేసాం, హీరోయిన్ని చేయడానికి అలాగే చేసాం. ఇందులో మీరు సినిమా చూసిన తర్వాత ఎవరు యాక్టర్ హీరోయిన్ ఇలా చేశాడని ఎవరు అనరు. ఖచ్చితంగా అందరూ వాళ్ళ క్యారెక్టర్కి హార్ట్ అండ్ సోల్ పెట్టి చేశారు. ప్రతి ఒక్కరికి కౌశల్య తనేరాగా ఉన్న ప్రతి యాక్టర్కి పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మా మేనేజర్ గారు సంతోష్ గారు, సార్ సెట్స్లోని ఏ ఇబ్బంది రాకుండా మాకు ఆ టైంకి ఏం కావాలన్నా ఫుడ్ కానీ ఆర్టిస్టులు కానీ ఏవైనా ప్రతి ఒక్కటి సార్ దగ్గర నుండి చూసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి, ఇప్పటికి చాలా ఎక్కువ మాట్లాడేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చెప్పడం మర్చిపోయాను, నన్ను మా అమ్మగారు ఈ స్టేజ్ మీద చూడాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. మా అమ్మగారికి చెప్తున్నాను, దీనికన్నా ఇంకా పెద్ద స్టేజ్కి వెళ్ళడానికి మీ ఆశీస్సులు మీ ప్రేమ నాకు ఎల్లవేళలు ఉండాలమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మ నాన్నగారికి అలాగే నా ఫ్రెండ్స్కి ఇప్పటివరకు సపోర్ట్ చేసి నేను ఏ స్టేటస్ పెట్టినా ఏం పెట్టినా ఎవరు ఇబ్బంది పడకుండా చిరాకు పడకుండా నన్ను సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. 11వ తారీఖున థియేటర్కి వస్తున్నాం, థియేటర్ గోడలు బద్దలు కొట్టేద్దాం, ఓకేనా? అలాగే గుర్తుపెట్టుకోండి, సినిమా పేరు కౌశల్య తనయ రాఘవ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వీచ్ ఎరగొట్టిస్తావు, మామూలుగా ఇవ్వలేదు స్వీచ్. ఇంకా నేను ఒక 2 పేర్లు చెప్పాలండి, కంగారులో మర్చాను. వెంకీ, సారీ, ఈ వెంకీ క్యారెక్టర్ అండి వినోద్ చాలా హార్డ్ వర్క్ చేశారండి. హార్డ్ వర్క్తో పాటు స్వామి నాతో పాటు కూడా కంటిన్యూ డే 1 తను షూట్ అయిపోయింది నిలిపోవాలి అని కాకుండా డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా మాతో చాలా బయట స్టూడియో దగ్గర కానీ మీద వర్కులు కానీ చాలా సహాయపడ్డాడు మా ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. శ్రావణి చాలా బాగా చేసావమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ కొంచాడ. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ లేట్గా స్టార్ట్ చేసాం, మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు. కౌశల్య తనయ రాఘవ ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నా గురించి చెప్పాలండి. నా పేరు రాజేష్ కొంచాడ, నాది వైజాగ్ అండి. ఈరోజు ఇక్కడ నిలబడడానికి కారణం నేను మా అమ్మగారండి. ఆ తర్వాత నా వెనక సపోర్ట్ ఉండి నన్ను ఈరోజు వరకు యూ డోంట్ వరీ నువ్వు వెళ్ళరా నేను చూసుకుంటా అని చెప్పింది యశు చిత్రాడా తను. సో నాకు చాలా సపోర్ట్ చేస్తుంది, ఇంకా స్టిల్ సపోర్ట్ చేస్తూనే ఉంది. అంటే థ్యాంక్ యూ అన్నమాట చాలా చిన్నది. అండ్ కమింగ్ టు ద కౌశల్య తనయ రాఘవ, జనరల్గా సినిమా చేయాలని అందరికీ ఉంటుందండి. ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించి ఒక 50 లక్షలు 60 లక్షలు ₹1,00,00,000 ఒక సినిమా చేస్తుంటాం. చేసిన సినిమాని అది కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలంటే చాలా కష్టాలు పడాలి. అలా రిలీజ్ చేయడానికి దారులు లేక లేదంటే మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చి చాలా సినిమాలు కొన్ని వేల సినిమాలు ఆగిపోయాయండి. అలాంటి సినిమాల్లో మా సినిమా లేకుండా ఇక్కడ వరకు నించున్నామంటే కారణం మా ప్రొడ్యూసర్ గారు. నేనైతే అన్న అని పిలుస్తుంటాను, అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా మీరు లేకపోతే ఈరోజు కౌశల్య తనయ రాఘవ ఉండేది కాదు, మేము ఇక్కడ నుంచో మాట్లాడే వాళ్ళం కాదు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ నెక్స్ట్ మా డైరెక్టర్ తర్వాత మాట్లాడతాను. మా యోగిరెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడుతున్నాం.
యోగిరెడ్డి గారు విజువల్గా అయితే చాలా అద్దరిపోయిందండి. మీరు చూసిన తర్వాత మీకు ఒక వింటేజ్ ఫీల్ కలుగుతుంది ఖచ్చితంగా. అండ్ తర్వాత నాకు నా లైఫ్లో క్రిటిక్ ఉన్నాడండి, చాలా పెద్ద క్రిటిక్. అంటే నేను ఏం చేసినా ఫస్ట్ వాడికి చెప్తా. సందీప్ శాండిలి అని చెప్పి ఒక 10 years నుంచి నా ఫ్రెండ్ అండి, వాడు అప్కమింగ్ డైరెక్టర్. వాడికే చెప్తా, వాడు చెప్తాడు నేనేం చేసినా ఏం చేసావురా, ఇలా కాదురా ఇంకా చెయ్యాలంటాడు. సో ఫస్ట్ వాడికే చెప్తా. వాడు నెగిటివ్గా ఏం చెప్పినా నేను పాజిటివ్గా తీసుకుంటా, అవి రిపీట్ చేయకుండా ఉండడానికి. థ్యాంక్ యూ రా. అండ్ తర్వాత లోహిత్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కైలాష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. చంటి అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎందుకంటే చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు అన్న. నా కజిన్ ఒక అబ్బాయి ఉన్నాడు, ప్రశాంత్ పెద్దపూడి అని చెప్పి తమ్ముడు. వాడు ఒక మాట చెప్పాడు అన్నకి, అన్న మీ హెల్ప్ కావాలి మన వైజాగ్ వాళ్ళు అనే ఒకే ఒక్క కాల్తో అన్న చాలా సపోర్ట్ చేశారు మాకు. అన్న మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి, మాలాంటి వాళ్ళందరూ బయటకు వస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. తర్వాత ఆర్కే నాయుడు గారు, 2020లో ఆయనతో ఒక సినిమా స్టార్ట్ చేశా. ఆ తర్వాత నుంచి వరుసపెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాయి ఆయనతో. ఈ జర్నీ ఇంకా పెద్దది అవ్వాలి సార్, ముందు చాలా వెళ్ళాలి మనం. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత లోకేష్, థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను చెప్పిన ఒక మాటకి తను వచ్చి క్యారెక్టర్ చేశాడు, అంటే చాలా బాగా చేశాడు. ఇన్ ఫ్యూచర్లో నువ్వు మంచి స్టేజ్లో ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మనీషా గారు, అంటే ఆవిడకి నాకు కాంబినేషన్ ఏం లేవండి, సినిమాలో మాత్రం మంచి క్యారెక్టర్ చేశారు. యూత్ అందరికీ బాగా నచ్చుతుంది. మా డైరెక్టర్ దుర్మార్గుడు అండి, ఆవిడకి నాకు కాంబినేషన్ సీన్ ఉంటే తీసేశాడంట, చెప్తున్నాడు ఇప్పుడు బ్యాక్ నుంచి. థ్యాంక్ యూ మనీషా గారు. తర్వాత నెగిటివ్ క్యారెక్టర్ అండి, వెంకీ మారేడుపూడి అని చెప్పి అబ్బాయిని చూస్తే మీరు ఈ యాక్టర్ అనిపిస్తుంది, లిటిల్ ఓపెన్గా చెప్తున్నా, వీడు యాక్టర్ అనిపిస్తుంది. బట్ మీరు స్క్రీన్ మీద చూసిన తర్వాత బయట ఉండే తనకి స్క్రీన్ మీద ఉండే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ దుర్గా నరసింహ, థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నేను ఒక మాట చెప్పినందుకు మాకు వర్క్ చేసి పెట్టావు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత హీరోయిన్ శ్రావణి శెట్టి, అమ్మాయి మంచి పర్ఫార్మర్ అండి. మీరు తనది ఇది డెబ్యూట్ మూవీ, మీరు స్క్రీన్ పైన చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ఆవిడకి ఫ్యాన్ అయిపోతారు. మేమంతా సెట్లు అందరూ మంచి ఫ్యాన్స్ అయ్యాం, మంచి పర్ఫార్మర్ తను. అండ్ ఈరోజు తను ఇక్కడ లేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రావణి. తర్వాత నా ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అండి సినిమాలో, శశి మనోడు చూడడానికి ఎంత ఉంటాడండి, ఇచ్చారు మాట్లాడడానికి. అప్పుడు కూడా నాకు నమ్మకంలే. మార్నింగ్ తీసుకెళ్లారండి, మార్నింగ్ కూర్చోబెట్టి అందరిని పిలుస్తున్నాను, నన్ను పిలవట్లే. ఓపెన్గా చెప్తున్నాను, ఇదేదో బిస్కెట్ అనుకున్నానండి, ఓపెన్గా బిస్కెట్టే అనుకున్నా. మళ్ళీ మామూలు బిస్కెట్ కాదండి, సాల్ట్ బిస్కెట్. ఖచ్చితంగా ఇది అవ్వదు, చాలా అంటే చాలా విన్నాను కదా, చాలా చూసాను, పిలుస్తారు అవుతాయి అనుకున్నాను. కానీ 2 days తర్వాత పిలిచి తీసుకెళ్ళి గ్రూమింగ్ చేయించారు. అప్పటికి కూడా నేనే హీరోవా, నిజమేనా అనిపించింది. ఫైనల్లీ సెట్కి వెళ్ళి ఫస్ట్ డే ఫస్ట్ షాట్ పడిన తర్వాత నేను నమ్మానండి, నేనే హీరో, పర్వాలేదు. పక్కన అసిస్టెంట్ అందరూ వచ్చి అన్న గుడ్ మార్నింగ్ అన్న గుడ్ మార్నింగ్ అని అంటే ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుందండి. మనం ఒక సినిమాలో చేసేటప్పుడు అక్కడ హీరోని ట్రీట్ చేసే విధానం చూస్తే ఒక్కరోజు మనకి కూడా ఎలా ఉంటే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. నేను చాలా అనుకున్నాను, కెమెరా మొత్తం నా మీదే ఉండాలి, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ షాట్స్ నా మీదే తీయాలి, ఎక్కువ సీన్స్ నా మీదే తీయాలి అని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంటుందండి. అలా నేను ఫీల్ అయ్యాను. ఫైనల్లీ అది వచ్చింది, అది జరిగింది కూడా. దానికి ఎగ్జాంపుల్ కౌశల్య తనే రాఘవ. అండ్ దీని తర్వాత నేను దీనికి ముందు రీసెంట్గానే రాజుగారు దొంగలు అని చెప్పి ఒక సినిమా చేస్తాను, వన్ ఆఫ్ ది లీడ్. దాంట్లో నాకు క్యారెక్టర్ రావడానికి రీజన్ మా లోహిత్ నేను ఇప్పటికి 4th ప్రాజెక్ట్ చేస్తున్నామండి. దానికి ముందు శ్రీదేవి శోభన్ బాబు అని చెప్పి ఒక సినిమా చేసాం ఇద్దరం. తను నన్ను చూసి తీసుకెళ్ళి డైరెక్టర్ పరిచయం చేశాడు. నన్ను నమ్మి ఆ క్యారెక్టర్ ఇచ్చిన లోకేష్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా మీరు ట్రైలర్ విన్నారు కదా, ఒక్కసారి యూట్యూబ్లో మీరు ఎప్పుడైనా ఖాళీ టైం ఉంటే ఒక్క 5 minutes కానీ ఒక 10 minutes కానీ ఒక్క సాంగ్ వినండి. మీరు ఒక్క సాంగ్ వింటే ఖచ్చితంగా మీరందరూ మిగతా 4 songs వింటారు. దానికి రీజన్ రాజేష్ గారు సార్, నా ఫస్ట్ మూవీకి యాజ్ ఏ లీడ్ డెబ్యూట్ మూవీకి మ్యూజిక్ అంటే మామూలుగా ఇవ్వలేదు సార్. అసలు ప్రతి లీడ్ యాక్టర్కి కూడా ఒక డ్రీమ్ ఉంటుంది,
నా ఫస్ట్ ఆల్బమ్ అద్భుతంగా ఉండాలని, అది ఈయన వల్లే జరిగింది సార్. సార్ థ్యాంక్ యూ. నిజంగా మీరు నేను ఇంకా చాలా చాలా మూవీస్ వర్క్ చేయాలి. ఇలాంటి సాంగ్స్ ఇవ్వాలి సార్. అంటే నా ఒక్కడికే కాదు, మీరు చేసే వాళ్ళందరికీ ఇవ్వండి ఇలాగా. అండ్ తర్వాత సంతోష్ గారు, మిమ్మల్ని మర్చిపోలేదండి. అండ్ అది నిజమే సార్, బాగా గుర్తుపెట్టుకోవాలి సార్. ఈయన కూడా చాలా అంటే చాలా కష్టపడ్డారండి. తర్వాత మా కో డైరెక్టర్ పవన్ గారు, అసోసియేట్, అందరూ చెప్పినట్టు ఇది ఓన్లీ లవ్ స్టోరీ కాదండి. నాట్ ఓన్లీ లవ్ స్టోరీ, ఇట్స్ ఏ కంప్లీట్ మదర్ సెంటిమెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అనే ఒక పాయింట్ని, అది ఎంత ఇంపార్టెంట్ అనే పాయింట్ని మేము అంటే చాలా సున్నితంగా చూపించామండి. మీ అందరికీ నచ్చుతుంది, సినిమా చూడండి. ఓకే, సినిమా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. నచ్చితే ఆర్కే గారు చెప్పినట్టుగా మీ పక్క వాళ్ళకి చెప్పండి, నచ్చకపోతే ఎక్కువ మంది చెప్పండి, నచ్చితే ఒక్కరే చెప్పండి చాలు. అండ్ నా కోసం పిలిచిన వెంటనే వచ్చిన పృథ్వీ బ్రో అండ్ గోపి బ్రో, తర్వాత ఇంకా రేవతి, శ్రవంతి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా బాగా హోస్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ. తినండి, నాకు మా ఇంట్లో మా అమ్మ తర్వాత అంత సపోర్ట్ చేసింది ఎవరంటే తిని ఒక్కరే అండి, సీజన్ 1. సో ఈరోజు తిని సపోర్ట్ చేయకపోయి ఉంటే నేను ఇండస్ట్రీ ఎప్పుడు వదిలేయాలి, ఒక 5 years బిఫోర్ వదిలేసి ఉండాలి. సో ఆల్మోస్ట్ 8 years నుంచి నన్ను భరిస్తుంది నన్ను బాగా, అంటే ఇంకా భరిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే తిను ఈ సినిమాలో మీ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పింది తనే అండి. మీరు అబ్బాయిలు అయితే ఆ వాయిస్కి బాగా, అంటే మీకు ఎంత లెవెల్లో పడతారో ఆ అమ్మాయి వాయిస్కి కూడా పడతారండి. అండ్ లాస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. మీరు లేకపోతే మాలాంటి వాళ్ళు ఎవరూ లేవండి. మీరే మమ్మల్ని జనాల్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని కొంచెం సార్ కొంచెం పైకి లేపండి సార్ మమ్మల్ని ప్లీజ్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు. అండ్ ఫైనల్లీ సతీష్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు ఈరోజు ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరగడానికి రీజన్ అయితే సార్ మీరే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒకసారి రండి సార్ పైకి. సార్ రండి సార్ రావాలి సార్, రండి. ఇంక ముందు మనం చాలా చేయాలి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ నేను అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను ఎప్పుడు కూడా ఈయన్ని ప్రొడ్యూసర్ అని ఎప్పుడు సార్ అని కానీ పిలవాల. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా సార్ అని పిలిస్తే ఆయన ఒకటే అంటాడు, సార్ వద్దు అన్నయ్య అని పిలు. ఆయనకి అంటే మనిషి కొంచెం పెద్దోడేమో కానీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే చిన్నపిల్లలండి, మాతో పాటు సరదాగా ఎంజాయ్ చేయడానికి వాటికి ఎప్పుడు ట్రై చేస్తుంటారు. థ్యాంక్స్ అన్న, మీరు ఇలాగే ఉండాలి, ఇంకా మంచి సినిమాలు చేయాలి, మనం చేద్దాం. స్వామి అంటే నేను సార్ని కదరా బాబు, సార్ అనలేదు, చేలు కడుతుంది కదా. సో ఈ వ్యక్తి ఉండబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను. థ్యాంక్స్ అయితే చెప్పండి, నీకు లవ్ యూ. అండ్ పృథ్వీ బ్రో థ్యాంక్ యూ, గోపి బ్రో వన్స్ అగైన్ థ్యాంక్ యూ, లోహిత్, కైలాష్ గారు, సాయి అందరికీ థ్యాంక్ యూ. సందీప్